బ్రహ్మంగారు అనేటైన దేవుడా గురువా? భగవంతుడు అన్నటువంటి పదాన్ని మనము అప్పుడప్పుడు వివిధ కాలాల్లో వింటూ ఉంటాం. ఎవరిని మనం భగవంతుడిగా ఆరాధిస్తాము అంటే, ఒక సాధారణ జనాలకు సాధ్యం కానటువంటి, ఒక అనిర్వచనీయమైనటువంటి, అసాధారణమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిని భగవంతులుగా ఆరాధించడం పరిపాటి. అలాంటి కోవలో యదా ఇదాహి ధర్మస్య అన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని కలుగుతుందో ఆ సమయంలో అవతార పురుషుల రూపంలో ఆ ధర్మస్థాపన జరుగుతుంది అన్నటువంటి గీతా వాక్యానుసారం స్వామివారు అవతరించేటువంటి సమయానికి అది మహమ్మదీయుల కాలము. ఆనాడు సనాతన ధర్మీయులకు ఒక దిక్కుతోచని విపరీతమైనటువంటి ఈ యొక్క స్వధర్మ పరిరక్షణ గావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న కాలంలో ఆనాడు ఆ కాలానికి ఎదురొడ్డి జనులలో పుట్టి జనుల మధ్య తిరుగుతూ పాలకులను సైతం కూడా వారి యొక్క మన్ననలను పొందినటువంటి, అందున పరాయి మత పాలకుల యొక్క మన్ననలను పొందినటువంటి ఒక ఏకైక అవతార స్వరూపం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మనం చెప్పవచ్చు. అందుకే ఆయనను భగవత్ స్వరూపులుగా ఆరాధిస్తున్నారు, యోగులు యోగిగా ఆరాధిస్తున్నారు, రచయితలు సాహితీవేత్తగా ఆరాధిస్తున్నారు, సంఘ సంస్కృతులు ఒక సామాజికవేత్తగా కొనియాడుతున్నారు, ఈ గురువులు జగద్గురువులుగా అనుసరిస్తున్నారు, వారిని కొలుస్తున్నారు. స్వామి బాగా అంటే